ఎవరి కంటిలో పడినా కూడా వాళ్ళు గోవధశాలకు గోవులను వెళ్లకుండా ఆపడం అనేది మనందరి బాధ్యతగా మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాము. మరి ఈ కాలం చేత ప్రకృతిలో సమతుల్యం దెబ్బతినిపోయి మరి తుఫాన్లు గాని అకాల వర్షాలు గాని అనావృష్టి గాని మొదలైనటువంటి మనలో మనకు మానసిక స్పర్ధలు రావడానికి కూడా కారణమవుతుంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ క్రింది అంశాలను అమలు చేయాలని కోరుకుంటూ ఆ విషయాలు తెలియజేస్తాము. రాష్ట్రంలో 1977 గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. అప్పుడు బోధించినటువంటి సిద్ధాంతాన్ని ఇప్పుడు కఠినంగా దాన్ని అందరూ కలిసి ప్రభుత్వానికి తెలియచేయాలి. తర్వాత అక్రమంగా నడుస్తున్న కళేబరాలు, ఇది ముఖ్యమైనటువంటిది. ఏ వీధిలో గాని, ఏ పట్టణంలో గాని, ఏ గ్రామంలో గాని ఎక్కడ ఉన్న శాలలు ఏవైతే ఉన్నావో అక్కడ జరుగుతున్నప్పుడు తప్పకుండా అందరూ కలిసి ఇల్లు చేయడానికి అంటారు, ఇక మీ భాషలో చెప్పాలి, దాన్ని కఠినంగా నిషేధింప చేయాలని తెలియజేస్తున్నాము. గో ఆధారిత సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహాన్ని మనం రైతులకు సబ్సిడీగా ఇవ్వాలి అనేది ఒకటి. పంచగవ్య ఉత్పత్తులు అమ్మగారు కొంతమంది పని లేకుండా ఉంటున్నారు కదా, ఊరికి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ గో పంచ గవ్యాలను తయారు చేసేటువంటి అవకాశం వాళ్ళకు నేర్పించి వాళ్ళ ద్వారా చేయించడం వల్ల ఈ గోవు యొక్క గొప్పతనం పంచ గవ్యాలు కూడా లోకానికి సమాజానికి తెలియజేసే వాళ్ళం అవుతాం, వాళ్ళకు కూడా జీవన విధానాన్ని కల్పించిన వాళ్ళం అవుతామని తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్.